కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్లో గల వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయ ఆవరణలో ఉన్న ఫంక్షన్ హాల్లో ఒక్కరోజు బ్యూటిషియన్ కోర్సు సెమినార్ నిర్వహించారు. అనంతరం కరీంనగర్ బ్యూటీ అసోసియేషన్ నూతన లోగో ఆవిష్కరణ చేశారు. ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిట్టుమల్ల శ్రీనివాస్ హాజరై అసోసియేషన్ సభ్యులతో కలిసి లోగో ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కరీంనగర్ బ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తగా బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంటున్న వారికి వారి వృత్తిలో అత్యుత్తమంగా రాణించే విధంగా శిక్షణ ఇస్తున్నారని, దాంతోపాటు ఎప్పటికప్పుడు అధునాతన పద్ధతులను నేర్పించడం, వృత్తిలో రాణించేందుకు కృషి చేయడం అభినందనీయమని, ఆనందనీయమని అన్నారు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సహకారంతో అసోసియేషన్ మరింత అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిట్టుమల్ల శ్రీనివాస్తో పాటు అసోసియేషన్ అధ్యక్షురాలు జ్యోతి, అసోసియేషన్ బాధ్యులు దీప్తిరెడ్డి, ఉమామాధవి, రూప, రోజా, సంపూర్ణ, హిమజ, నందు, ఆనంద, పలువురు బ్యూటీషియన్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల మరి ఆ సంస్థ లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా నా చేతుల మీదుగా ఆవిష్కరించుకున్న సందర్భంగా అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మెలకువ కలిగిన మీ సభ్యుల నుంచి నూతన సభ్యులకు అన్ని మెలకువలు నేర్పి అదేవిధంగా మరి వారి వృత్తి లోపల ఇంకా నైపుణ్యాన్ని పెంపొందించుకో విధంగా మరి వారిని తీర్చిదిద్దుతున్నటువంటి ఈ సంస్థ అధ్యక్షురాలు జ్యోతి గారు, అదేవిధంగా నందు గారు, రూప గారు, హిమజ గారు, సంస్థ బాధ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం లోపల అంటే ప్రత్యేకంగా మరి మీ ఈ బ్యూటీ పార్లర్స్ లోపల చేసే విధానాల మీద అన్ని కార్యక్రమాలను వారికి శిక్షణా తరగతులుగా తీసుకుంటున్న సందర్భంగా మరి మీకు అభినందనలు తెలియజేస్తూ, మరి భవిష్యత్తు లోపల ఇంకా మీ సంస్థను పటిష్టపరచుకోవాలని, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి ఆశీస్సులతోటి మీ సంస్థను ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని మనసారా కోరుకుంటూ